తెలుగు సినిమాలో కమర్షియల్ మాస్ సినిమాలు తీయడం ఒక ఎత్తు, కానీ అదే మాస్లో ఫుల్ లెంగ్త్ కామెడీ మిక్స్ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం మరో ఎత్తు. టాలీవుడ్లో ఈ ఫార్ములాను 100% పర్ఫెక్ట్గా వాడే ఏకైక దర్శకుడు ఒకడే ఒకడు, అతని అనిల్ రావిపూడి. ఆయన మొదటి సినిమా పటాస్ నుంచి మొన్నటి సంక్రాంతికి వస్తున్నాం వరకు కూడా ఈ దర్శకుడికి ఫ్లాప్ అంటే ఏంటో తెలియదు. అసలు అనిల్ రావిపూడి సక్సెస్ సీక్రెట్ ఏంటి, అసలు ఆయన ఎన్ని సినిమాలు చేశాడు, ఎంత బడ్జెట్ పెట్టి తీసాడు, ఎంత కలెక్షన్ వచ్చింది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈయన వచ్చేసి తన ఫస్ట్ సినిమా పటాస్ అండి. ఈ పటాస్ సినిమా వచ్చేసి నందమూరి కళ్యాణ్ రామ్తో తీశారనమాట. ఈ మూవీ 2015లో రిలీజ్ అయిపోయింది. అయితే ఈ మూవీని 10 కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి తీస్తే దాదాపు 28 కోట్ల కలెక్షన్ అయితే వసూలు చేసింది. ఈ మూవీ కలెక్షన్స్ విషయంలో అయితే బ్లాక్ బస్టర్ అయిపోయిందనమాట. అలాగే అనిల్ రావిపూడి గారి సెకండ్ మూవీ వచ్చేసి సుప్రీం. ఈ మూవీ వచ్చేసి 2016లో రిలీజ్ అయింది. అయితే ఈ సుప్రీం మూవీలో సాయి ధరమ్ తేజ్ని హీరోగా పెట్టి ఈ మూవీ అయితే తీసేశాడు. ఆల్మోస్ట్గా 15 to 20 crores పెట్టి ఈ మూవీ అయితే బడ్జెట్ పెట్టి తీశాడంట. ఫైనల్గా అయితే 45 crores కలెక్షన్ అయితే ఈ మూవీ తీసేసుకుంది. 2016లో అయితే ఈ మూవీ చాలా సూపర్ హిట్ అయిపోయింది. ఇక అనిల్ రావిపూడి గారి థర్డ్ మూవీ వచ్చేసి రాజా ది గ్రేట్ అండి. ఈ మూవీ వచ్చేసి 2017లో రిలీజ్ అయింది. ఈ మూవీ హీరో ఆల్రెడీ అందరు తెలిసిందే కదా, రవితేజ అని. ఈ మూవీ వచ్చేసి 25 to 30 crores బడ్జెట్తో తీశారంట. ఫైనల్గా అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 50 crores అయితే తీసుకుంది. ఆల్మోస్ట్ 20 crores అయితే ప్రాఫిట్తో వచ్చేసింది అనమాట. రాజా ది గ్రేట్ అనే మూవీ కూడా సూపర్ హిట్ కొట్టేసేసాడు ఈ అనిల్ రావిపూడి గారు. ఇక నెక్స్ట్ తన ఫోర్త్ మూవీ వచ్చేసి F2 అనమాట, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. ఈ మూవీ వచ్చేసి 2019లో రిలీజ్ అయింది. వెంకటేష్ గారు అయితే హీరోగా ఈ మూవీలో నటించారు కదా. అయితే వరుణ్ తేజ్ కూడా నటించారనమాట ఈ మూవీలో. అయితే ఈ మూవీ కలెక్షన్ ఎంతో తెలుసా, 125+ crores అనమాట. అసలు బడ్జెట్ ఎంత పెట్టి తీశారు తెలుసా, జస్ట్ 30 crores బడ్జెట్ పెట్టి తీస్తే 125 crores అయితే ఇది కలెక్షన్ చేసుకుందనమాట. అంత బ్లాక్ బస్టర్ అయిపోయిందనమాట ఈ మూవీ. ఆల్మోస్ట్గా 95 crores వరకు కూడా వీళ్ళు ప్రాఫిట్ పొందారు. నెక్స్ట్ తన ఫిఫ్త్ మూవీ వచ్చేసి సరిలేరు నీకెవరు. ఈ మూవీ 2020లో రిలీజ్ అయింది. మహేష్ బాబు గారితో ఈ మూవీ అయితే తీశారనమాట అనిల్ రావిపూడి గారు. అయితే ఈ మూవీ బడ్జెట్ ఎంత అంటే 75 to 80 crores మధ్యలో పెట్టయితే ఈ మూవీని అయితే తీసేశారు. అయితే ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలుసా, ఆల్మోస్ట్గా 175 crores వరకు అయితే ఇది ప్రాఫిట్ తీసుకుందనమాట. అసలు ఇంతకు ఎంత బడ్జెట్ పెట్టి తీశారంటే 75 to 80 crores బడ్జెట్ పెట్టి తీస్తే ఆల్మోస్ట్గా 260 crores అయితే కలెక్షన్ తీసుకుంది ఈ మూవీ. సూపర్గా బ్లాక్ బస్టర్ అయిపోయిందనమాట సరిలేరు నీకెవరు. ఇది 2020లో అయితే సూపర్ హిట్ అయిపోయింది ఈ మూవీ. ఇక తన సిక్స్త్ మూవీ వచ్చేసి F3 అండి, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. ఈ మూవీ వచ్చేసి వెంకటేష్ గారితో తీశారు. 2022లో అయితే ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 70 crores పెట్టి ఈ మూవీ తీస్తే కలెక్షన్ ఎంత వచ్చిందో తెలుసా, 100+ crores అనమాట. చాలా సూపర్ హిట్ అయింది. ఆల్మోస్ట్గా అయితే ఒక 30 crores వరకు అయితే ప్రాఫిట్ వచ్చింది ఈ మూవీ పైన. ఇక అనిల్ రావిపూడి గారి సెవెంత్ మూవీ వచ్చేసి భగవత్ కేసరి అండి. అయితే ఇది వచ్చేసి 2023లో రిలీజ్ అయింది. నందమూరి బాలకృష్ణ గారితో ఈ మూవీ అయితే తీశారు. ఆల్మోస్ట్గా 90 crores బడ్జెట్ పెట్టి అయితే ఈ మూవీ తీస్తే 130+ crores అయితే సూపర్ హిట్ అయిపోయింది ఈ మూవీ. ఆల్మోస్ట్గా 40 crores ప్రాఫిట్ అయితే అందుకుంది. నెక్స్ట్ తన 8th మూవీ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నామండి. ఇది అందరికీ తెలిసిందే కదా, లాస్ట్ ఇయరే కదా 2025లో అయితే రిలీజ్ అయింది. సో ఈ మూవీ వెంకటేష్ గారితో తీశారు కదా. సో ఆల్మోస్ట్ 60 crores బడ్జెట్ పెట్టి తీస్తే 150+ crores అయితే కలెక్షన్ తీసుకుంది. సూపర్ బ్లాక్ బస్టర్ అయిందనమాట ఈ మూవీ. ఆల్మోస్ట్గా 90 crores అయితే ప్రాఫిట్ అందుకుంది ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ. నెక్స్ట్ తన 9th మూవీ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండీ అందరికి తెలిసిందే కదా, మనశంకర వరప్రసాద్ గారు మూవీ అనమాట. ఈ మూవీ వచ్చేసి చిరంజీవి గారితో అయితే తీశారు. ఎంత పెట్టి బడ్జెట్ పెట్టి తీశారు తెలుసా, 150 crores బడ్జెట్ తీశారనమాట. ఇతను తీసిన అన్ని మూవీలలో కల్లా ఈ మూవీని అనమాట హై బడ్జెట్తో తీశారనమాట. సో కలెక్షన్ మాత్రం కూడా అంతే హై రేంజ్లో ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ 9th మూవీ హిట్ ఆ ఫ్లాప్ అనేది. 8 మూవీస్ అయితే సూపర్ హిట్ పొందాయి కదా. సో ఈ మూవీ కూడా హిట్టే అవుతుందని అయితే నేను భావిస్తున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అయితే ఈ అనిల్ రావిపూడి గారిని అయితే తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే చూస్తున్నారు కదా, తక్కువ బడ్జెట్తో ఎక్కువ కలెక్షన్ అయితే
అన్ని మూవీస్ కూడా అదే విధంగా విజయం సాధించాయి కదా. సో అసలు ఇతని గురించి ఒకసారి చూడండి. ఇతను రైటర్గా కందిరీగా, దరువు, ఆగడు వంటి సినిమాలకైతే పనిచేసిండనమాట. అయితే 2015లో మొదటిసారిగా నందమూరి కళ్యాణ్ రామ్తో అయితే హీరోగా పటాస్ సినిమాతో అయితే మొదలు పెట్టేశారు. యాజ్ ఎ డైరెక్టర్గా అనేది ఫీల్డ్లోకి అయితే వచ్చేసారనమాట. ఫస్ట్ సినిమా తనది పటాస్. ఒక సీరియస్ పోలీస్ స్టోరీని ఎంత హిలేరియస్గా మార్చవచ్చో ఈ సినిమా ద్వారా ఆయన అయితే నిరూపించారు. ఇది ఒక ఎగ్జాంపుల్ చాలన్నమాట ఆయన్ని తక్కువ అంచనా వేయకూడదు అని. అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీలో కూడా ఎంత హిలారియస్ ఫన్ ఇచ్చారో అందరికీ తెలిసిందే కదా. సో ఇందేనండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.